నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అన్నం పెట్టిన తల్లిదండ్రులకి తోడుగా ఉండాల్సిన సమయంలో తోడేలై పీక్కు తింటున్నాడు నా భర్త అని అంటోంది భార్య. ప్రేమగా కొడుకుని పెంచితే ఆస్తి లాక్కొని మమ్మల్ని వృద్ధాశ్రమంలో పారేయాలని చూస్తున్నాడు అని బాధపడుతున్నారు తల్లిదండ్రులు. నా భర్తని మార్చి మా కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటోంది. నాకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు బాబు ఉన్నాడు. బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత ఇతను కొంచెం అలవాట్లు అంటే తాగుడు అలవాటు, బయట అలవాట్లు ఎక్కువ పడిపోతుండేవాడు. తాగుడు అనేది పెళ్ళప్పటి నుంచి ఉందమ్మా, లేదంటే తాగుడు కూడా బాబు పుట్టాక మొదలైంది. బయట అలవాట్లు అంటే ఫ్రెండ్స్ తో తిరగడము, ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్న హింసించడం, వాళ్ళ అమ్మ నాన్ని కొట్టడము. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ తాగుడు, షికార్లు, అర్ధరాత్రులు తిరగడం, ఇల్లు అంటే లెక్క లేకుండా తిరగడం, ఆ ఇంట్లో ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఇవన్నీ. అవును, అడిగితే నిన్ను కొట్టడం. ఏంటి స్నేహాలు, కొత్త స్నేహాలు, మందు మొదలు పెట్టడం అనేటటువంటిది. సిగరెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. కాదు, మీ ముగ్గురు ఉండి కూడా ఆయన్ని మార్చలేకపోయారా, భయపెట్టలేకపోయారా? కొట్టేవాడు మేడం, నాకైతే సిగరెట్లతో బాగా ఊసలు పెట్టేవాడు మేడం. ఇగో మేడం, ఎన్ని కొట్టిన దెబ్బలు ఇవ్వండి మేడం, ఎన్ని దెబ్బలేను మేడం నాకు. అతను మారటానికి మీరు ఏం చేయాలి అన్నది అడిగారా? అడిగాము. అడిగితే అంటున్నాడు, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇస్తావా లేకపోతే మా మమ్మీ డాడీ ఇక్కడికి వెళ్ళమంటావా అని వాళ్ళు ఈ మనిషిని చూసి గడగడగడగా ఓడిపోయారు. కానీ నా పుట్టిల్లు కూడా గుర్తురాదు మేడం, అట్ట బాగా చూసుకుంటారు మేడం. అయ్యయ్యో, అద్భుతమైన కుటుంబం ఓ రకంగా. నేను అరిసినప్పుడల్లా ఈలో బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ అత్త మామ భరించిన బాధలు ఎక్కువ మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నాడు మేడం. నా ఇష్టం వచ్చి తిరుగుతాను. ఆస్తులు అన్ని తీసుకెళ్ళి ఫ్రెండ్స్ పెట్టడం, తాగుడు, వాళ్ళకి పార్టీలు చేపించడం, తాగేసి వచ్చి ఇంట్లో మమ్మల్ని గొడవ చేయడం. మా ప్రేమని వాడు గుర్తించలేక వాడు వ్యసనాల్లో వాడు పెద్దగా అయిన తర్వాత, ఇట్లా పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాగా మారిపోయినాడు సార్. తండ్రి మీరు ఉన్నారు కదా, కొడుకుని కంట్రోల్ పెట్టలేకపోయారా? చిన్నప్పటి నుంచి చూసిన గారాభం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేడం. అంత గారాభం చేసాము. ఒక్కడే కొడుకు కాబట్టి గారం చేశారు. మమ్మల్ని చాలా హింస పెడతారు మేడం. రూమ్లో వేసి ఇద్దరిని ఎట్లా అంటే ఇష్టం వచ్చి కొట్టడమే, మమ్మల్ని ఏం లేదు. బెల్టింగ్ అంటావేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ఆవిడ ముగ్గురు కలిసి వాయిస్తారు, నేను ఇక్కడే కెమెరా ముందు. నేను అలా ఏం చేయలేదు మేడం. మరి నీ ముందే చెప్తున్నారు కదా, మీ ఆవిడ, మీ అమ్మ, మీ నాన్న ముగ్గురు కలిసి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి దీని తాగుడు పంచాయతీ ఏంటి, కొట్టుడు పంచాయతీ ఏంటి? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు? ఇంటికి ఎన్నింటికి వస్తావు నైట్ టైం? 8:30కు వస్తాను. వారిని మేము 1 వీక్ అబ్జర్వ్ చేసాం. నువ్వు ఏ రోజు 12 ఇంట్లో ఉన్నామంటే మాకు కనిపించలే. కెమెరాలు చూపించమంటావా మా వాళ్ళు వచ్చిన టీం ని? ఇప్పుడే ఆన్ లో ఉన్నాను, తాగి వచ్చావు ఇక్కడ కూడా. ఒకటి స్నేహితులు, రెండోది తాగుడు. జోబులో డబ్బులు గలగలమనాలి అంటే కనుక స్నేహితులకు కూడా పార్టీలు ఇవ్వచ్చు, వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి బ్రెయిన్ వాష్, వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి ఒత్తిడి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇతను కంప్లీట్గా తాగుడికి బానిస అయిపోయాడు అనేటటువంటిది నా పూర్తి నమ్మకం. ఆయనకి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ సామధాన దండోపాయం ఉంటుంది చూడు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు మీరు తన్నులు తింటమే కాదు, షాక్ ట్రీట్మెంట్ ఒకటి గట్టిగా వెళ్తే ఇప్పుడు మాట్లాడిన అబద్ధాలన్నీ లైన్లోకి వస్తాయి. నేను తెలుసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇమ్మీడియట్ మీ ఏరియాలో పోలీసులకు ఫోన్ చేశారంటే వచ్చి నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎవరికి చెప్పని విషయం ఒకటి మాట మీ ముందు చెప్తున్నాను మేడం. కథ ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ ముందు చెప్తున్నాను. ఆ బాబుని మేము పెంచుకున్న బాబు సార్, దత్తత తీసుకున్న బాబు సార్. ఆ అబ్బాయికి కూడా తెలీదా? ఆ అబ్బాయి కూడా తెలియదు సార్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్,
మేడం సరోజ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం. సరోజ గారు రండి. నమస్తే అండి. సరోజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది శ్రీకాకుళం. నాకు కొంచెం నా భర్త వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది, ఆయన కోసం వచ్చాను మేడం. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కావాలి మేడం. నా సో భర్త వాళ్ళు మా వచ్చాకే అత్త మాట్లాడతారా మీరు? వాళ్ళు కూడా కావాలి మేడం, వాళ్ళకి కూడా తెలియాలి మేడం. మీరేం మాట్లాడతారు అనేది వాళ్ళకి కూడా తెలియాలి. తెలియాలి మేడం. వాళ్ళు ఉంటే మాట్లాడతాం, స్టార్ట్ చేస్తారు. ఓకే, అత్తమ్మ, పిలిపించండి. మావయ్య, భర్త. ఓకే రండి. నమస్తే అమ్మా. మీ ఆయన మీ పేరండి? రవి. మీ పేరు? సరస్వతి మేడం. మీరు? ఆంజనేయులు మేడం. ఆంజనేయులు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాళ్ళు వచ్చారుగా. మేడం ఈయన నా భర్త మేడం, అత్తయ్య మామయ్య. నాకేంటంటే నా సమస్య ఏంటంటే ఈయన వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి 2019 అయ్యింది మేడం. నాకు పెళ్ళి అయిన తర్వాత 3 సంవత్సరాలు బాబు ఉన్నాడు. బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత ఇతను కొంచెం అలవాట్లు అంటే తాగుడు అలవాటు, బయట అలవాట్లు ఎక్కువ పడిపోతుండేవాడు. ఏదైనా ప్రైవేట్ జాబ్లు చేసేవాడు. చేస్తుంటే ఏంటి ఈయన మార్పు వస్తుంది, రోజు రోజు మార్పు వస్తుంది, ఏంటి ఇలా తయారవుతున్నాడు, అసలు ఏందబ్బా అనేసి అంటే ఒకరోజు నేను చూసిన, ఏంది బావా ఇలా తయారవుతున్నావు, ఎప్పటికప్పుడికే మారిపోతుంటున్నావు, అసలు ఎప్పుడు లేదు, ఈ మధ్యన నువ్వు ఇలా తయారవుతున్నావు, ఎప్పుడప్పుడు లేదు ఫస్ట్ 3 years బాగానే ఉన్నారు, బాబు పుట్టిన దగ్గర నుంచి కొంచెం ఈ 3 years నుంచి అని బాగా అడిగాను. తర్వాత ఈయన ఏం చేశాడంటే తప్పును కొట్టడము, చేయడము, జుట్టు పట్టుకోవడము, చాలా చాలా హింసలు పెట్టాడు. అరేంజ్ మ్యారేజేనా? అరేంజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. మీ అత్తమామలు కూడా మీతో పాటే ఉంటారా? మేము నలుగురం కలిసే ఉంటాం మేడం. ఒక కుటుంబం, మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ మేడం. మా అత్తయ్య మా మామయ్య నన్ను బంగారంలో చూసుకుంటారు మేడం. వాళ్ళు అసలు నిజంగా మేడం నా అత్త మామ కాదు మేడం, నా తల్లిదండ్రులు మేడం. సూపర్. కానీ భర్త ఇలా తయారాడు, భర్త కూడా బానే ఉన్నాడు, కానీ తర్వాత మారిపోయాడు. తాగుడు అనేది పెళ్ళప్పటి నుంచి ఉందమ్మా, లేదంటే తాగుడు కూడా బాబు పుట్టాక మొదలైంది? బాబు పుట్టాక మొదలైంది తాగుడు ఒకటి మొదలైంది. తాగుడు, తర్వాత బయట అలవాటు. బయట అలవాట్లు అంటే అంటే ఫ్రెండ్స్ తో తిరగడము, ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్న హింసించడం, వాళ్ళ అమ్మ నాన్ని కొట్టడము, నన్ను అడిగిన కాక ఇంకా వాళ్ళిద్దరిని కూడా కొడుతుంటాడు. చాలా హింసలు పెడుతున్నాడు మేడం. ఎందుకలా సడన్ మార్పు? 3 ఏళ్ళు చక్కగా ఉన్నారు, చక్కగా అబ్బాయి పుట్టాడు, మళ్ళీ ఎందుకు ఇంత మార్పు ఎందుకు అంటే వచ్చింది? ఇంత ముందు పెళ్లి అయిన తర్వాత బాబు పుట్టక ముందు మామూలుగా జాబ్ చేసుకుంటాడు మేడం. ఏ టెన్షన్ ఉండేది కాదు మాకు, హ్యాపీగా మా కుటుంబం అంటే ఏంటంటే మంచి కుటుంబంగా ఉండేవాళ్ళం ఒక వీధిలో. అయితే ఈయన ఏంటంటే బాబు పుట్టిన తర్వాత ఆఫీస్ లో ప్రైవేట్ ఈ ఆఫీస్ మానేసి ఇంకొక దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఇతను చాలా మార్పు వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మార్పు ఎలా మొదలైంది? ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఆయన జాయిన్ చేశారు కదా, ఆయన ఫ్రెండ్సే బాగా మార్చేశారు. ఓహో, పాత జాబ్ నుంచి కొత్త జాబ్ కి వెళ్ళడం వల్ల ఫ్రెండ్షిప్ అనేది ఏర్పాటయ్యి మారిపోయాడు. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ తాగుడు, షికార్లు, అర్ధరాత్రులు తిరగడం, ఇల్లు అంటే లెక్క లేకుండా తిరగడం, ఆ ఇంట్లో ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఇవన్నీ. అవును. అడిగితే నిన్ను కొట్టడం. వాళ్ళ అమ్మా నాన్న కూడా కొడతాడు మేడం. రోజు నేను ఇవ్వకపోతే వాళ్ళ మమ్మీ డాడీ, మాకు కొంచెం ఆస్తి ఎక్కువ ఉంది మేడం, వాళ్ళ పేరున ఆస్తి ఉంది, కానీ నేను కానీ ఇవ్వకపోతే మట్టుగా వాళ్ళ కాడికి వెళ్ళిపోయి తాగిసి కొట్టడం, డబ్బులు ఇవ్వకపోతే కొడతానని చెప్పడం. నువ్వు జాబ్ చేస్తావా? హాస్పిటల్లో నర్స్ మేడం. నేను జాబ్ చేస్తా. నన్ను జాబ్ కూడా మానిపిస్తాడు మేడం. ఇంట్లో మా అత్త మామని చూసుకుంటే ఇంట్లో ఉండేదాన్ని, నర్సుగా చేసి మానేసాను. బాబు పుట్టిన తర్వాత మానేసాను. కానీ యూజువల్ గా మార్పు అనేటటువంటిది ఇంత ఇమీడియట్ గా ఉండదమ్మా. మేము చూసేటటువంటి చాలా కేసెస్ లో, మా అనుభవంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంతకు ముందు ఉన్నటువంటి అలవాట్లు కొద్ది పెద్దగా అవుతాయి. ఇతనికి ఏంటి స్నేహాలు, కొత్త స్నేహాలు, మందు మొదలు పెట్టడం అనేటటువంటిది. సిగరెట్లు కూడా సార్, సిగరెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. అప్పుడు లేదు సిగరెట్లు. ఆడవాళ్ళ అలవాట్లు అలాంటివి ఏమన్నా? ఆడవాళ్ళ అలవాటు అంటే మరి బయటికి వెళ్దాం రా, బయట కొంచెం తాగి వద్దాం రా అని రవి రా, ఇంట్లో ఎంతసేపు ఇలాగా ఉంటావు చేతమని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత, మన లేడీస్ విషయంలో అయితే నాకు తెలియదు మేడం, కానీ ఫ్రెండ్స్ మట్టుగా ఇంటికి వచ్చి తీసుకెళ్ళడం. మీ ముగ్గురు ఉండి కూడా ఆయన మార్చలేకపోయారా, భయపెట్టలేకపోయారా? అసలు కొట్టేవాడు మేడం. నాకైతే సిగరెట్లతో బాగా ఊసలు పెట్టేవాడు మేడం. ఇగో మేడం ఎన్ని కొట్టిన దెబ్బలు ఇవ్వండి మేడం, ఎన్ని దెబ్బలేను మేడం. నాకు కత్తితోనే నరికేశాడు మేడం. ఇగో సిగరెట్ల దెబ్బలు ఇవన్నీ మేడం, ఎన్ని కొట్టిన. ఎందుకు ఇలా కొట్టినప్పుడు అడిగారా అతన్ని, నీకేం కావాలి, ఎందుకు ఇలా మారిపోయావు, మా ముగ్గురి దగ్గర నుంచి నీకేం కావాలని అడిగారా? అతను మారటానికి మీరు ఏం చేయాలి అన్నది అడిగారా? అడిగాం. అడిగితే అంటున్నాడు, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు కావాలి, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా, ముందు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తావా ఇవ్వా, నువ్వు ఇస్తావా లేకపోతే మా మమ్మీ డాడీ ఇక్కడికి వెళ్ళమంటావా అని వాళ్ళు ఈ మనిషిని చూసి గడగడగడగా ఓడిపోయారు. ఏం కావాలి మీకు ఇక్కడికి? నాకు ఏం కాదు సార్, ఇప్పుడు మా అత్త మామ వాళ్ళు నా తల్లిదండ్రులు సార్, కానీ నా భర్త ఎప్పటికప్పటికి మా ముగ్గురిని హింసిస్తున్నాడు సార్. మాది పరువు గల కుటుంబం, మాకు అనేది ఏంటంటే మంచి పేరుంది ఊర్లో,
నేను అరిసినప్పుడల్లా ఈదులో బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ అత్త మామ భరించిన బాధలు ఎక్కువ మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నాడు మేడం. ఎంత చెప్పినా మారకుండా నా ఇష్టం వచ్చి తిరుగుతానని ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ పెట్టడం, తాగుడు, వాళ్ళకి పార్టీలు చేపించడం, తాగేసి వచ్చి ఇంట్లో మమ్మల్ని గొడవ చేయడం అట్లా చేస్తున్నాడు. ఇవన్నీ అర్థమైనాయమ్మా. ఏం కావాలని వచ్చారు అంటే మేము ఏం చేయగలం అంటే అతను మార్చాలా లేదంటే ఎందుకు మీ కోరిక ఏంటి? నాకు ఊరికి సార్ నా భర్త మారుతుంది అదే సార్, నాకు అత్త మామ నా భర్త నాకు కావాలి సార్. నాకు వాళ్ళిద్దరికి ఇప్పుడు మీరు ఎవరు కలిసిలేరా? కలిసే ఉంటున్నాం మేడం. కాదమ్మా, ఏంటి మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబే మేడం. ఓ, ఒక్క బాబు అవ్వడం వల్ల ఎంత? మొదటి నుంచి బాగానే ఉన్నాడు, ఎందుకు ఇలా మారిపోయాడు? అంటే చాలా బాబు ఒక్కటే బాబు అని కొంచెం మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పాస్తులు బాగున్నాయి సార్ మాకు. ఒకటే బాబు కదా అని చెప్పి అపురూపంగా పెంచుకున్నాం సార్. వాడికి కావాల్సినంత ఇప్పించేవాళ్ళం, ఏది కావాలంటే అది ఇప్పించేవాళ్ళం, గారాభంగా పెంచుకున్నాము. వాడికి ఏదైనా అయితే కూడా మాకు అయినట్టు ఫీల్ అయ్యి దగ్గరుండి బాగా చూసుకునే వాళ్ళం సార్. అటువంటి వాడు మా ప్రేమని వాడు గుర్తించలేక వాడు వ్యసనాల్లో వాడు పెద్దగా అయిన తర్వాత ఇట్లా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాగా మారిపోయినాడు సార్. మీకు కూడా అదే మార్పు? అదే మార్పే సార్ అతను కూడా. అంతకు ముందు పెళ్లి అవ్వక ముందు ఇలాంటి అలవాట్లు లేవు? ఏం లేవు సార్, బాగున్నాడు సార్. కాదు సార్, మీరేంటి మీరు కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారా? మీ మీద చేయలేపుతాడని చెప్పేసి ఇప్పుడు లేడీస్ అంటే ఏదో అమ్మ తక్కువగా కనిపించింది అనుకోవచ్చు, తండ్రి మీరు ఉన్నారు కదా, కొడుకుని కంట్రోల్ పెట్టలేకపోయారా? చిన్నప్పటి నుంచి చేసిన గారాభం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేడం. అంత గారాభం చేసాము. ఒక్కడే కొడుకు కాబట్టి గారం చేశారు. గారాభం చేసాం, పల్లెతో మేము తిరిగి చెప్పలేకపోతున్నాము. మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు మేడం. రూమ్ లో వేసి ఇద్దరిని ఎట్లా అంటే ఇష్టం కొట్టడమే, మమ్మల్ని ఏం లేదు. మీరు అంత height ఉన్న ఏమయ్యా రవి, పిల్లలు బుద్ధి అంత జ్ఞానం ఏమన్నా ఉందా నీకు? తల్లిదండ్రులు కొట్టడం ఏంటయ్యా? బెల్ట్ తో మేడం, బెల్ట్ వాళ్ళు ఇట్లా పడేది మేడం, చెప్పుకోలేక మేము ఇట్లా చేసేవాళ్ళం. హాస్టల్ కూడా పడిగేయాలని ప్లాన్ వేసాడు మేడం. అనాథ హాస్టల్ జాయిన్ చేయాలని ప్లాన్ వేసాడు మేము. వాళ్ళకి బోళ్ళంతా వస్తుంది, మిమ్మల్ని బయటికి తరవేయచ్చు. ఆస్తిని రాసియాలని రూమ్ లో వేసి బయటతో కొట్టావంటే బుద్ధి జ్ఞానం లేదయ్యా నీకు? అలా ఏం చేయలేదు. బెల్ట్ ఇమ్మంటావేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ఆవిడ ముగ్గురు కలిసి వాయిస్తారు నేను ఇక్కడే కెమెరా ముందు. నేను అలా ఏం చేయలేదు మేడం. మరి నీ ముందే చెప్తున్నారు కదా, మీ ఆవిడ మీ అమ్మ మీ నాన్న ముగ్గురు కలిసి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి దీని తాగుడు పంచాయతీ ఏంటి, కొట్టుడు పంచాయతీ ఏంటి? ఎప్పుడు కొట్టలేదు మేడం. ఏంది ఇక్కడ నీ ముందే చెప్తున్నారు కదా. మొత్తం నమ్మదు మేడం, చెప్పినట్టు విను బాబా, ప్లీజ్ బాబా, ఎందుకు అరకు బాబా, ప్లీజ్ బాబా, నా మాట విను. నేను సరే వాళ్ళ ముగ్గురు తమ్ముడు వాళ్ళ ముగ్గురు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు నిజాలు చెప్పుకొని నువ్వు ఏం జరిగిందో చెప్పు. ఏది కావాలంటే దగ్గర ఉండి ప్రతి ఒక్కటి వాళ్ళ పాలను చూసుకొని అవన్నీ కొనిపోతే ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు. ఏమండి గారం చేస్తే, ఒక నిమిషం, గారం చేస్తే కనుక ఇప్పుడు ఒకే బిడ్డని గారం చేసినటువంటి కేసులు చాలా చూసాం. చిన్నప్పటి నుంచి పెత్తనం చలాయిస్తారు, చిన్నప్పటి నుంచి చెడు ప్రవర్తన అనేది ఉంటుంది. అలా ఎవరు అనట్లే కదా. బాబు పుట్టిన తర్వాత మార్పు. ఎంత వయసు అయ్యాను ఇది ఇప్పుడు? నీ వయసు ఎంత ఇప్పుడు? 38 అంటే 35 సంవత్సరాల తర్వాత ఈ మనిషిలో మార్పు వచ్చింది. గారం చేస్తే వచ్చేటటువంటి వ్యవహారం కాదు. ఇతను బ్రెయిన్ ఎవరో చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అవును సార్. మీ అమ్మ నాన్న కొడతావా కొట్టవా? నువ్వు ఎన్నిసార్లు కొట్టావు? నువ్వు కొట్టను అంటే మేము అప్పు కొట్టలేదు, నీ ముందే చెప్తున్నారు కదా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. బాబు రవి, ఈ వేదిక మీదకి వచ్చి హలో, ఏ పేరెంట్స్ కూడా నా కొడుకు నన్ను కొడుతున్నారని చెప్పేసి చెప్పరు నాయన. కొట్టినా చెప్పరు. ఇంత ధైర్యంగా వాళ్ళు వచ్చి కొడుతున్నారంటే నువ్వు రోజు వాళ్ళని ఎంత హింసిస్తున్నావు అనేది అర్థమవుతోంది. సరే, కొట్టట్లేదు. 35 years నుంచి ఇప్పుడు 35 సంవత్సరాలు. కొడుకు పుట్టిన తర్వాత నీలో ఏమైనా మార్పులు నీకు కనిపించినాయా? అదొక్కటి చెప్పు చాలు. నీలో ఏమైనా మార్పులు కనిపించినాయా కంపెనీ మారిన తర్వాత? ఏం లేదు సార్. డైలీ ఇప్పుడు ఎలా ఉంటానో ఇంట్లో అలాగే ఉంటాను. ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు? ఇంటికి ఎన్నింటికి వస్తావు నైట్ టైం? 8-8:30కి వస్తాను. వారిని మేము 1 week అబ్జర్వ్ చేసావు. నువ్వు ఏ రోజు 12 ఇంట్లో ఉన్నాం ఒకటి మాకు కనిపించలే. కెమెరాలు చూపించమంటావా మా వాళ్ళు వచ్చిన టీంని? ఇప్పుడే ఆన్లో ఉన్నావు, నువ్వు తాగి వచ్చావు ఇక్కడ కూడా. 12 లోపు నువ్వు ఏ రోజు ఇంటికి రాలా ఈ 3 years లోను? ఇప్పుడు సండే వస్తాను మేడం. మరి ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు వెళ్ళనండి అంటున్నావు? ఒక రోజు మేడం, ఒక్క రోజు కాదయ్యా, నువ్వు అసలు ఒక రోజు కూడా ఇంట్లో లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేయవలసిన ఎంక్వైరీలు కొన్ని చేసాం. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగాము. నీ పెత్తనం అనేటటువంటిది అస్సలు బాలేదు, నీ వ్యవహారం బాలేదు, ఇంట్లో అరుపులు కేకలు, అమ్మో చంపేస్తున్నాడు, నాయనో చంపేస్తున్నాడు అని ఆవిడ అరుస్తుందంటే వాళ్ళు అరుస్తున్నారంట. ఇరుగు పొరుగు అందరూ వచ్చి చెప్పారు మాకు. కాదమ్మా, ఏదో పొడిచేదాకా ఆగుతారా ఏంటి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎవరా అబ్బాయిని తీసుకెళ్ళి వేస్తే ఇట్లాంటి వాళ్ళు ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ టైంలో ఉండడు మేడం, పారిపోతాడు మేడం. వాళ్ళిద్దరి గురించి ఆలోచించేదాన్ని మేడం. లేక కొడుకు కదా, వాళ్ళు ఎందుకు నేను విడదీయాలని నేను కంప్లైంట్ ఇవ్వాలని భయపడ్డాను. కానీ నా భర్త ఏమవుతాడా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం జైల్లో పెడితే మళ్ళీ సెకండ్ లో ఏదైనా జరుగుతాయి అమ్మా. ఇవన్నీ రిస్క్ తీసుకోలేరు కదా. కత్తో నరికాడు చేయి మీద, బెల్ట్ తో కొట్టాడు. మా కూతురులా చూసుకుంటది మేడం. అలాంటి అమ్మాయిని అట్లా అడ్డు వస్తుందని చెప్పి కూడా ఆయన కొట్టేటప్పుడు ఆ అమ్మాయి అడ్డు వస్తే ఆ అమ్మాయిని కూడా కొట్టాడు మేడం.
ముగ్గుని కలబట్టి డోర్ వేసి కొడతాడు మేడం. రిటర్న్ మీరు 4 పీకపోయారా? మీ ముగ్గురు, ఆయన ఒక్కడు తాగేసి వస్తాడు, 4 పీకారంటే కింద పడతాడు. అంటే ఏమో మేడం పుత్ర ప్రేమ బాగా తాగుతాడమ్మా? ఏం ప్రేమమ్మా? తాగుడు పీక్లో ఉంటాడా? ఉదయం కూడా తాగుతాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు? బయట తాగిన కాక ఇంటికి కూడా మా ఇక్కడ టీవీ షోకి రా అంటే తీసుకొని వచ్చారు, అబ్బాయి వచ్చాడు కదా, అలా డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అతన్ని? రానన్నాడు మేడం. టీవీ షోలకు వచ్చేస్తా కానీ డాక్టర్ దగ్గరికి రాడా? తాగే ప్యాటర్న్ చెప్పమ్మా. ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతాడా? తాగుతుంది సార్. ఇంకా బయట తాగిన కాక బాటిల్ తెచ్చుకుంటాడు. జాబ్ చేసి ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదా? ఇవ్వండి మేడం. మా ఆస్తిలో వాళ్ళ అమ్మ దగ్గర ఎందుకు ఇవ్వలేదే? నీకు బంగారం కొనిపెట్టలేదా? అసలు ఎవరు కొనిచ్చారు అవన్నీ? మీ అమ్మ మీ నాన్న నాకు కొని పెట్టారు. మా అత్తయ్య మామయ్య మట్టికండి నాకు నగలు వాళ్ళ డబ్బులు కూడా ఆయన ఉద్దేశం అయితే వాళ్ళ మట్టికి నాకు నగలు కొంటారు. పండగలు వచ్చినా ఏ వారాలు పండగలు అయినా సరే, మా పెళ్ళిళ్ళ రోజు అయినా సరే, మొత్తం మా బంగారం చీరలు వాళ్ళే కొనింది. కానీ ఒక్క రోజు ఇదిగో నీకు పువ్వులు తెచ్చాను, చీర తెచ్చాను ఒక్క రోజు నా భర్త అనలేదు సార్. కానీ మా అమ్మ మా నాన్న మట్టికి నన్ను బంగారంలో చూసుకుంటున్నారు మేడం. కానీ నా పుట్టిల్లు కూడా గుర్తు రాదు మేడం. నా పుట్టిల్లు కూడా గుర్తు రాదు. అట్ట బాగా చూసుకుంటారు మేడం మా అమ్మ. అయ్యయ్యో, అద్భుతమైన కుటుంబం ఓ రకంగా. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు కోడల విషయంలో. అసలు ఫస్ట్ టైం మేము ఈ స్టేజ్ మీద అత్త కోడళ్ళు, అత్త మామను కోడలు ఒక టీం లాగా మంచిగా మాట్లాడుకుంటున్నారు. కర్మ ఏంటంటే ఇక్కడ ఏదో దిష్టి తగిలినట్టు ఈ పిల్లడు ఇట్లా తయారయ్యాడు సడన్ గా. సో ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతాడు, సాయంత్రం వచ్చినప్పుడు సగం బాటిల్ ఇంటికి తీసుకొస్తాడు, అదే తాగిన మత్తులో వర్క్కి వెళ్తాడు, అదే తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తాడు, అదే తాగొచ్చి మిమ్మల్ని కొడతాడు. అంతా ఇది బంగారం అంతా కూడా మొత్తం తాగుడు చుట్టూరేగా? తాగుడు చుట్టూనే సార్. తాగొస్తేనే ఆ బిహేవ్ చేస్తుంటాడు సార్. అమ్మ 12కి వస్తాడు, మీరు డోర్ తీయకపోతే ఏం చేస్తాడు? అరుస్తాడు కడుస్తాడు మేడం గట్టిగా. అరుస్తాడు. బయట చుట్టుపక్కల వాళ్ళందరి ముందు పరువు. అరుస్తాడు. దబ్బా కొడతాడు మేడం. డబ్బా కొడుతుంటే అప్పుడేమొచ్చి మా అత్తయ్య భయపడిపోయి డోర్ నెమ్మదిగా తీసి. ఇంతమంది మనం మాట్లాడుతున్న అతని వ్యవహారం గురించి చెప్తున్నా కూడా ఏంటి అంటున్నాడు. అతను యాక్టింగ్ కాదు, మర్చిపోతున్నాడు. అది బ్రెయిన్ లో కూడా వెళ్ళిపోయింది. ఆ తాగేటటువంటి వ్యవహారం. క్యాజువల్ గా ఉన్నాడు. ఇక్కడ కాదు, ఇక్కడ నా పరువు దగ్గర నీకు దండం పెడతాను బాబు. ఇంటికి వెళ్ళాలి చెప్తా. ఇప్పుడు ఎందుకు నా మాట. నా పరువు మొత్తం తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చి? నీ పరువు కాదు, నువ్వు మారాలని. ఎందుకు వాళ్ళు కూడా హింసిస్తాను, నన్ను బాధ పెడతాను, నువ్వు బాధపడతాను, రోడ్డు పాలు అయిపోతాను. ఎందుకు మన ఇరుగు పొరుగులు నిజంగా ఎలా చెప్పుకుంటున్నారు తెలుసా నీ గురించి? ఎందుకు ఇలా మారాం? ఒక్కసారి ప్లీజ్ మేడం సార్ వాళ్ళు చెప్పిన మాట విను ప్లీజ్. వాళ్ళు ఏం చెప్తారు విను బాబా ప్లీజ్. నువ్వు ఇప్పుడు కూడా వేసి వచ్చావని అర్థమైపోతుంది. నీ కళ్ళే అర్థమైపోతున్నాయి. నీ కాలు అట్టుకుంటాను బాబా. కాదమ్మా, ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా? అవును సార్. ఏంటి? వాళ్ళిద్దరు ఆస్తి కోసం వాళ్ళిద్దరిని వచ్చి వృద్ధాశ్రమంలో పడేయాలని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయాలనుకుంటున్నాడు. చూశాడు సార్. చూసిన తర్వాత మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు మాట ఇన్నివాడు కాదు. అంటే వాళ్ళు చంపినా వాళ్ళు బయట పంపిస్తే ఆ ఆస్తి నాకు వస్తుంది. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమ్మా ఈ వృద్ధాశ్రమంలో వేసేయాలి అనే ఈ ఆలోచన? కొత్త జాబ్ లోకి వచ్చిన తర్వాత వచ్చింది సార్. అంటే ఆస్తి తీసేసుకోవాలి, వాళ్ళని అటు పంపించాలని ప్లాన్ వేసేవాడు. ఏమా మీ వరకు వచ్చిందా ఈ విషయం? వచ్చింది సార్. ఏమని? ఎవరికి చెప్పని విషయం ఒకటి మాట మీ ముందు చెప్తున్నాను మేడం. కథ ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ ముందు చెప్తున్నాను. ఆ బాబుని మేము పెంచుకున్న బాబు సార్, దత్తత తీసుకున్న బాబు సార్. ఆ అబ్బాయికి కూడా తెలీదా? ఆ అబ్బాయి కూడా తెలియదు సార్. ఏ వయసు అప్పుడు దత్తత తీసుకున్నారమ్మా? ఒక చిన్న బాబు సార్, చిన్న బాబు సార్. అంటే సంవత్సరం లోపే? సంవత్సరంలో అనాథాశ్రమం నుంచి? అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాం సార్. ఆ బాబుని అనాథాశ్రమం తెచ్చుకొని మేము చాలా అపురూపంగా పెంచుకున్నాం సార్. ఈ రోజు ఆ బాబు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మా ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా మమ్మల్ని పరువు ప్రతిష్టలు తీయడమే కాకుండా ఇష్టానుసారంగా కొట్టి మమ్మల్ని ఇప్పుడు వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాలని చూస్తున్నాను సార్. అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగి ఇంటికి వస్తే ఇప్పుడు మీ ఆస్తి అడుగుతున్నాడని ఇప్పుడు అది కాదు ఇష్యూ రవి. వాళ్ళు నిన్ను దత్తత తీసుకున్నాను అని అంటున్నారు. నువ్వు కన్నటువంటి కొడుకు కాదంట. ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? అందులో నిజం ఉందా అబద్ధం ఉందా? నేను ఆస్తి అడుగుతున్నానేమో అని అలా చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు దాకా ఆస్తి అడగట్లేదు నేను అన్నావు, ఆస్తి అడుగుతున్నావు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారా? ఇది తాగి అలా చేస్తున్నానని అలా చెప్తున్నారు మేడం. సో వాళ్ళు కూడా అది కూడా అబద్ధమే అంటావు. ఏది కన్న కొడుకుని మేము అనాథాశ్రమంలో తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనే దుర్భర పరిస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. అంత అబద్ధం ఆడవలసిన అవసరం ఏమయ్యా? నేనైతే సొంత కొడుకు అనుకున్నాను. ఇంతవరకు నాకు కూడా ఇప్పుడు సొంత కొడుకు కాకపోతే ఉండవేంటి? అలాగని కాదు మేడం. ఎలాగైనా నా నువ్వు కూడా నా భర్తే కావాలి మేడం. నాకు భర్త కావాలా? ఇప్పుడు అదంతా అందరికీ షాకింగ్ అమ్మా, కానీ అతని వరకు అయితే ఏం షాకింగ్ లేదు. అతను ఇంకో లేదు కోపంలో అన్నారని అనుకుంటున్నాడు ఆస్తి ఇవ్వకుండా కొట్టేయడానికి. అయ్యో ఎలాగైనా ఆస్తి మీదే కదా ఉన్నదే, మీ నలుగురు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఆస్తి? నీ వయసు ఎంత? వాళ్ళ కష్టార్జితం అది. పెంచుకున్న కొడుకు సొంత కొడుకు, నువ్వే కొడుకువి, కాదనటానికి లేదు. ఇక్కడ ఆస్తి అంతా నీకే కదా తదనంతరం. ఇప్పుడు ఎందుకు పీకు తింటున్నావు వాళ్ళని? ఒక మంచి జీవితాన్ని నేను అనవసరంగా తాగడం అనే దాని మీద నాశనం చేసుకుంటున్నాం. బాధపడి మేము ఎంత మంచిగా పెంచాము మేడం. ఇక్కడికి వచ్చి నా పరుగు మొత్తం తీసేస్తున్నారు. నీది కాదు, డోర్లు కొట్టడం అరవటం నీకేముందయ్యా పరువు? పరువు అంతా నువ్వే తీస్తున్నావు, వాళ్ళు తీయడం కాదు.
నువ్వు అలా చేయడం వల్లనే కదా ఈరోజు మేడం వల్ల న్యాయం కోసం వచ్చినాం మేము. లేకుంటే మా పరువులు ఏమవుతాయి? నువ్వు వృద్ధాశ్రమంలో వదిలిపెడతా అని చెప్పలే. నేను అలా ఎప్పుడు చెప్పలేదు. మరి మొన్న నాతో కూడా అన్నావు, ఆ రోజు నైట్ నువ్వు చెప్పలే మా అమ్మ ఆశ కోసం నేను అక్కడ వదిలేసి అలా వస్తానని. ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నోరుమోయి, ఎక్కువ మాట్లాడకు. నోరు ఇంట్లో అమ్మ బాబు ఆ మాటలన్నీ ఇంట్లో ఇక్కడ కాదులే ఇంకో 10 కానీ. నిమిషాలు మాట్లాడితే లేచి కొట్టేవాళ్ళగానే ఉండవు, విశ్వరూపం చూపిస్తాడు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షం, మీరేమంటారు? ఇది అంటే ఒక విధంగా ఆ తల్లిదండ్రుల యొక్క దుర్భర పరిస్థితి చూస్తే ఈరోజు ఇంత చక్కటి కాపాడేటటువంటి కోడలు వచ్చిందని సంతోషించాలా, లేదంటే కొడుకు ఇంత భయంకరంగా రాక్షసుడి కింద మారిపోయి చంపటం వరకు వచ్చి, లేదా ఇంకొక మెట్టెక్కి వృద్ధాశ్రమంలో పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇద్దరు తల్లిదండ్రులు మన ఇద్దరి దగ్గర ఉన్నారు. దానికి మించినటువంటి బాధ ఈ అమ్మాయిది. ఈరోజు సహజంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే తల్లిదండ్రులతో పాటు అత్తమామలతో పాటు భర్త కూడా చేయి కలిపి హింస పెట్టేటటువంటి ఈ లోకంలో ఈరోజు తల్లిదండ్రులుగా వాళ్ళని ఆ అమ్మాయి హ్యాపీగా చూస్తుంది, కానీ పక్కనున్న భర్త ఎందుకు ఇలా మారిపోయాడు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఉన్న ఒక కొడుకు వాళ్ళు ఎక్కడో అనాథాశ్రమంలో తీసుకొచ్చారు, పోనీ చిన్నప్పటి నుంచి అతని కాండక్ట్లో ప్రాబ్లం ఉంది, అతని ప్రవర్తనలో ప్రాబ్లం ఉంది, స్కూల్లోనో కాలేజీలోనో ఆఫీస్లోనో స్థిరత్వం లేదో అనుకుంటే కనుక అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. చక్కగానే ప్రయాణించాడు, సరిగ్గానే చదువుకున్నాడు, కావాల్సినటువంటి చదువు అనేది ఎప్పుడు మీకు ఆ కంప్లైంట్ అనేది లేదు. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య కూడా 3 సంవత్సరాల పాటు మంచి వ్యక్తిగానే ఆ అమ్మాయి కూడా కనిపించింది, ఆ అమ్మాయి కూడా చూసింది. సడన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి మూల కారణం 35 సంవత్సరాల తర్వాత ఇతనికి అయినటువంటి ప్రధానమైన 2 అలవాట్లు. ఒకటి స్నేహితులు, రెండోది తాగుడు. మిమ్మల్ని వెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేయటం, లేదంటే మీ ఆస్తి కాజేయటం, ఇవన్నీ కూడా ఆ తాగుడు ఇతనికి నేర్పించినటువంటి మాటలు. అర్థమైంది కదమ్మా? ఎందుకంటే ఏదో విధంగా అతని చేతిలో డబ్బులు కనిపించాలి, జోబులో డబ్బులు గలగలమనాలి అంటే కనుక స్నేహితులకు కూడా పార్టీలు ఇవ్వచ్చు, వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి బ్రెయిన్ వాష్, వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి ఒత్తిడి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇతను కంప్లీట్గా తాగుడికి బానిస అయిపోయాడు అనేటటువంటిది నా పూర్తి నమ్మకం. నిజంగా వృద్ధాశ్రమంలో పడేయాలి అనేటటువంటి క్రూరత్వమైనటువంటి ఆలోచన, అరే నేను అనాథని పిల్లల్ని, ఎవరో దిక్కుమొక్కు లేకుండా నేను పెరిగేటటువంటి నన్ను నాకు ఒక జీవితం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అనేటటువంటి మాట ఈ మనిషి అని ఉండేవాడు, మీ కాళ్ళ మీద కూడా పని ఉండేవాడు. ఎప్పుడు అంటే కనుక ఆ తాగుడు అనేటటువంటి వ్యసనం ఆ మత్తులో లేకపోతే. సో ఈరోజు ఇంత మూర్ఖత్వంతో ఇంత క్రూరత్వంగా మాట్లాడిపించేటటువంటి మాటలు కూడా అతని మాటలు కాదమ్మా, ఆ తాగినటువంటి మత్తు, ఆ తాగినటువంటి వ్యసనంతో మాట్లాడేటటువంటి మాటలు. లేదంటే పుట్టెరుగిడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఆస్తి కాజేయడానికి ఆలోచిస్తున్నాడు అనేటటువంటి మాట మీరు అనలేదు. పుట్టెరుగి తాగుడికి ఇతను బానిస అయ్యాడు, తాగితే కనుక మనిషి కాదండి జంతువు అనేటటువంటి మాట మీరు అనలేదు. ఏమంటే వృద్ధాశ్రమంలో వేసేయాలనే ఆలోచన మొదటి నుంచి ఇతనికి ఉంది అనే మాట కూడా మీరు అనలేదు. సో కాబట్టి ఇది ఏదో పుట్టెరుగు వచ్చినటువంటి ప్రవర్తన లోపం అని నేను అనుకోవట్లేదమ్మా, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం అనుకోవట్లేదు. ఇతడు తాగుడికి బానిస అవటం వల్ల ఆ మాటలు అనేటటువంటిది వస్తున్నాయి. బహుశా తాగుడు చేసేటటువంటి ఒత్తిడి వల్ల వచ్చినటువంటి మాటలు అయి ఉండొచ్చు, లేదా ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి దగ్గర బాగా ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే డబ్బులు తీసుకొస్తున్నాడు, అందరికీ మందు పోస్తున్నాడు అనేటటువంటి అలవాటు అయ్యి ఇతని మీద ఆ ఒత్తిడి పెట్టి పోరా బాబు అని చెప్పి ఇతన్ని ఒక బానిస కింద చేసుకున్నారు. రవి, నువ్వు ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి మాటల గురించి ఇక్కడ ప్రస్తావన అక్కర్లేదు. నా విన్నపం అనుకో, మీ తల్లిదండ్రుల యొక్క బాధ అనుకో, కోరిక అనుకో, నిన్ను నమ్ముకుని ఒక కొడుకు కన్నటువంటి ఒక భార్య యొక్క ఆలోచన అనుకో. ఒకటే మాట, ఇదే మాటలు ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో, మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేసేస్తావు అనేటటువంటి మాట తాగినటువంటి మత్తులో అన్నావు, నిన్న మొన్న అన్నావు, ఈరోజు అది గుర్తుండదు. ఎందుకంటే నువ్వు తాగినటువంటి కంటిన్యూస్గా ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతున్నావు. అది కిడ్నీ లివర్కే కాకుండా బ్రెయిన్కి కూడా ఎక్కుతుంది, కాబట్టి నీ మెమరీ కూడా ఇదైపోయింది. దీన్నే బ్లాక్అవుట్ అంటూ ఉంటాం. అంటే బ్లాక్అవుట్ అంటే ఏంటంటే తాగినటువంటి మత్తులో జరిగేటటువంటి సందర్భం, ఎవరితో తాగాం, ఏం మాట్లాడాం అనేటటువంటిది, ఎలా ప్రవర్తించాం అనేటటువంటిది గుర్తు లేకపోవటం అనేది బ్లాక్అవుట్. అది దేనికి నిదర్శనం అంటే కనుక స్లోగా ఆ విషం అనేటటువంటిది నీ బ్రెయిన్ వరకు వెళ్తుంది అనేటటువంటి దానికి. ఈ మాటలు నువ్వు ఇంతకు ముందు వినుండవు. ఈరోజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పరువు తీస్తున్నారు అనే ఆలోచన తీసి పక్కన పెట్టేసి, వీళ్ళందరూ ఇక్కడ నిన్ను తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కాపాడుకోవట్లేదు, నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. తాగుడికి బానిసైనటువంటి నిన్ను తాగుడు మత్తులోంచి బయటకు లాగేటటువంటి ప్రయత్నం, ఒక మంచి కార్యక్రమం ఈ కుటుంబం చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఇంత నువ్వు చేసిన, చంపటానికి వచ్చిన, కత్తితో దాడి చేసిన, బెల్ట్తో వాళ్ళని కొట్టిన, ఆస్తి కాజేయాలనేటటువంటి విడ్డూరమైనటువంటి ఆలోచన వచ్చిన, వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయాలనే ఆలోచన నిన్ను వచ్చిన, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అసలు వాస్తవానికి? అమ్మో మాకు ప్రాణభయం ఉందని చెప్పి లాయర్ మేడం ఇందాక అన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా వాళ్ళందరికీ నీ మీద ఒక ప్రేమ ఉంది కాబట్టి, నీలో ఇంతకుముందు ఒక మంచి గుణం చూశారు కాబట్టి, ఒక మంచితనం చూశారు కాబట్టి,
తప్పు నీది కాదు తాగుడిది అని అర్థం చేసుకున్నారు కాబట్టి, తప్పు నీది కాదు నీ మనసు మార్చినటువంటి స్నేహితులది అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి నిన్ను మార్చడానికి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన అనేటటువంటిది పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కూడా నువ్వు ఆన్లోనే ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు తాగే ఉన్నావు, అయినా కానీ నీ లోపల ఏదో ఒక మానవత్వం ఉంది అనేటటువంటిది నా నమ్మకం. కాబట్టి నిన్ను సింపుల్గా ఈ ఎంటైర్ ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్, నువ్వు దత్తత పుత్రుడు అయినా కన్న పుత్రుడు అయినా ఎవరైనా కూడా నీలో ఒక మంచితనం ఉంది కాబట్టి ఆ పాత మంచితనం తీసుకురావాలంటే తాగుడికి దయచేసి కొంతకాలం కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకో. రావాలి అనుకుంటే నా దగ్గరకు రా, లేదంటే మీ దగ్గరలో మీ ఊర్లో మీ ప్రాంతంలో ఉన్న సైకాట్రిస్ట్కి నేను రిఫర్ చేస్తాను. ఈ తాగుడి నుంచి బానిసత్వం నుంచి నువ్వు బయటపడితే కనుక నీ మైండ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, నీ ఆలోచన మళ్ళీ వస్తుంది, ఈ కుటుంబం మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూడో బాధితుడు ఎవరైతే, నాలుగో బాధితుడు ఇక్కడ కనిపించిన బాధితుడు ఎవరన్నా ఉన్నారంటే వాడు పుట్టిన తర్వాత మా నాన్న ఎందుకు ఇలా మారిపోయాడు అన్నటువంటి నీ కొడుకు. వాడికి 3 సంవత్సరాలు వచ్చి నీ నాన్న దరిద్రం చూస్తున్నాడు ఇంట్లో, వాడి గురించి అయినా నువ్వు మారాలి. ఓకేనా? నువ్వు దానికి ఓకే అంటే కనుక ఆ ట్రీట్మెంట్ నేను ఇవ్వడానికి నేను రెడీ. థ్యాంక్ యూ సార్. మేడం, ఇగో నువ్వు గారం చేసింది చాలు. ఆయనకి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ సామధాన దండోపాయం ఉంటుంది చూడు, ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు మీరు తన్నులు తింటమే కాదు, షాక్ ట్రీట్మెంట్ ఒకటి గట్టిగా వెళ్తే ఇప్పుడు మాట్లాడిన అబద్ధాలన్నీ లైన్లోకి వస్తాయి. లీగల్ ప్రొసీడింగ్స్లో మేడం యాక్చువల్గా అడాప్షన్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఒకప్పుడు అడాప్షన్ అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఆయనకి 38 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ బ్యాక్ స్టోరీ మనం మాట్లాడేది. అప్పట్లో ఎవరన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తేనో, మన వాచ్మెన్ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇంకా వెంటనే తీసుకోవడం, అప్పుడు 500-1000 రూపాయలు తీసుకోవడం, పిల్లల్ని పెట్టేసుకోవడం, వీళ్ళే తల్లిదండ్రులని పేర్లు మార్పించుకోవడం. ఆ స్టేజ్ నుంచి అనాథాశ్రమాల్లో పిల్లల్ని కొనుక్కునే స్టేజ్కి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే స్టేజ్కి వెళ్ళింది. దీని మీద ఒక 15 ఇయర్స్ బ్యాక్ చాలా కేసెస్, చాలా క్రైమ్ అంతా కూడా బయటికి రావడం వల్ల అడాప్షన్ అనేది ఈ రోజున ఎంత స్ట్రిక్ట్ అయ్యిందంటే మనం తింటున్న ఫుడ్ వల్ల కానీ దేనివల్ల కానీ డెలివరీస్, ప్రెగ్నెన్సీలు చాలా తగ్గిపోయినాయి. కోట్ల ఆస్తులు పెట్టుకొని కూడా పిల్లలు లేక కారా అంటే మనకి గవర్నమెంట్ ఎన్జిఓ అనమాట, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తప్ప మనం ఇంకెక్కడి నుంచి అడాప్షన్ తీసుకున్నా అది లీగల్గా వ్యాలిడ్ కాదు. సో అక్కడి నుంచి తీసుకోవడం కోసం 5 years 10 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే కంట్రీస్లో అక్కడ పని వాళ్ళ కింద ట్రీట్ చేయడం, వర్కర్స్ కింద మార్చేయడం, లేదా వాళ్ళ ఆర్గాన్స్ తీసేసుకోవడం, ఇళ్లలోనే ముసలోళ్ళకి పనులు చేయడానికి ఉంచడం, ఇంత క్రైమ్ పర్సంటేజ్ నుంచి ఈ రోజున ఇంత స్ట్రిక్ట్ రూల్స్ రావటం వల్ల రియల్గా పెంచుకుందాం అనే వాళ్ళకి పిల్లలు దొరకట్లా, ఉన్న పిల్లలు అనాథాశ్రమంలోనే అక్కడ ఉండిపోతున్నారు. వీళ్ళు కూడా కారా నుంచి తీసుకున్న తర్వాత ఎవ్రీ 6 monthsకి వాళ్ళది నియర్లీ 3 to 5 years అబ్జర్వ్ చేస్తున్నారండి ఇప్పుడు. సో పర్ఫెక్ట్గా పిల్లల పేరు మీద ఏదైనా ప్రాపర్టీ పెట్టి మాత్రమే అడాప్షన్ తీసుకోవాలి. ఇలా ఒక అదృష్టంగా తల్లిదండ్రులు అంత ఈజీగా ఆ వ్యక్తికి దొరికినప్పుడు, నిజంగా ఇప్పుడు తెలిసినప్పుడు మేబీ ఆయన మనం ఆ మాట అన్న దగ్గర నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నాడు, కానీ ఆ ఎమోషన్ దెబ్బ అయితే పడుతుంది. 38 ఏళ్ళు తల్లిదండ్రుల్ని మా అమ్మ నాన్న అనుకుంటుంటే వాళ్ళకి కాదురా నువ్వు నిన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చాం, మనం ఎందా నుంచి అంటున్నావు, నీకు ఎందుకు ఆ బాండింగ్ రావట్లేదని. ఎంతసేపు వీళ్ళు ఒక టాయ్ లాగా బొమ్మలాగా పెట్ చేసుకున్నారే తప్ప ఆయన ఒక అమ్మ నాన్న అంటే ఒక హక్కులాగా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ నేను మాట్లాడాల్సింది పేరెంట్స్ చిల్డ్రన్స్ రైట్స్ గురించి. సెకండ్ పాయింట్, నిజంగా ఈ స్టేజ్ నుంచి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఉన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ దయచేసి మీ పిల్లలకి రాయొద్దు. మీ కష్టార్జితం ఏదైతే ఉందో మీ తదనంతరం మీ పిల్లలకి ఎలా చెందాలి అని ముందుగానే ఒక వీలునామా రాసి పెట్టుకోండి. మీరు ఉండగా ఆస్తులు ఇచ్చేసిన ఏవి కూడా కోర్టు నుంచి వెనక్కి తీసుకునే హక్కు మీకు ఉంటుంది, కానీ అనవసరమైన లిటిగేషన్స్ మీ దగ్గర ఆస్తుంటేనే మిమ్మల్ని చూస్తారండి. ఈ రోజున మనం ఉన్న కలియుగంలో రిలేషన్స్ అన్ని డబ్బు మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ని మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. చాలా కేసుల్లో మనం వింటుంటాం పిల్లలకే 50 years వచ్చినాయి ఇంకేం చేసుకుంటారని. రీసెంట్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా 3-4 మర్డర్స్ జరిగినాయి. వాళ్ళ బెట్టింగ్ యాప్ల కోసమో తాగుడు కోసమో తల్లిదండ్రుల ఆస్తిని వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి రాళ్ళతో కొట్టి రాడ్తో కొట్టి ఒకళ్ళు తండ్రిని చంపేశారు, ఒకళ్ళేమో తల్లిని ఏదో ఇంట్లో ఏదో దొరికితే దాంతో చంపేసిన సందర్భాలు మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇన్ కేస్ మీ పిల్లలు కనుక ఇప్పుడు ఈ కేసులాగా ఉంటే ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ సొంత పిల్లలైనా కూడా వాళ్ళకి మ్యారేజ్ అయినా అవ్వకపోయినా మేజర్ అయిన పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని హోమ్లో పెడతారు. ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ ఇంట్లో నుంచి వాళ్ళ బయటికి పంపించేస్తారు. ఈ రోజున ఈ తల్లిదండ్రులు ఇలా ఒక స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు, కానీ అందరికీ ఈ స్టేజ్ అన్ని సందర్భాలను మేము ప్రొవైడ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే మాకుండే బిజీకి. సో తల్లిదండ్రులు ఎవరైనా మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి. మేబీ ఒకవేళ చాలా ఉంది ఆస్తి,
70% పనిచేయండి, అట్లీస్ట్ 30%. మీరు ఒక పని అమ్మాయిని పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు కూర్చొని ఎవరి దగ్గర సేవలు చేయించుకోకుండా ఉండే పొజిషన్కి మీరు ఎక్కువ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మన ఇండియన్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే, ఇక ఒకసారి పెళ్ళయి కోడలు వచ్చిందంటే వాళ్ళే చూడాలి, ఇక ఎవరో మీద డిపెండ్ అవ్వాలి. వేరే కంట్రీస్లో అట్లా ఉండరు. పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ 70s 80s వచ్చినా ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు. వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఇప్పుడు ఆ కల్చర్లోకి వెళ్తున్నాం. దయచేసి సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అందరూ కూడా మీరు సెల్ఫ్గా మీ డబ్బుతో బతకడానికి చూడండి. లేదు మేడం సంపాదించిందంతా పిల్లలకే పెట్టాం, వాళ్ళ చదువులకి అయిపోయినాయి, ప్రజెంట్ మా దగ్గర ఏమీ లేదు, హ్యాపీగా మెయింటెనెన్స్ కేసు ఒక్కటి వేయండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మీ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు కోట్ల ఆస్తుంటే తీసుకునే వారసులు వాళ్ళే కదా, అలాగే మీ బాధ్యతలు కూడా ఆడపిల్లైనా మగపిల్లలైనా ఈక్వల్గా తీసుకోవాలి. మీరు వేసే కేసు చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అక్కడే సెటిల్మెంట్ అవుతుంది. లేదా రిజిస్టర్ ఆఫీస్లో, ఈ రిజిస్టర్ అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద లెక్క. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా 6 monthsలో మీకు రిజల్ట్ వస్తుంది. లేదు మేడం మేము కోర్టు ద్వారా వెళ్తాం అనుకుంటే మీకు ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా వీక్ కాబట్టి. మా మిగతా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయినా లేదా మీరు అడ్వకేట్ని పెట్టుకోగలిగితే మెయింటెనెన్స్ అనేది 100% మీకు వస్తుంది. హ్యాపీగా వాళ్ళే సేవ చేయాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇష్టం లేని వాళ్ళ సేవ చేయించుకోవడం వల్ల నరకం. కంచం అట్లా పడేస్తుంటే పళ్ళని తీసుకొచ్చి లేని అనారోగ్యాలు కూడా మనకు వస్తుంటాయి టెన్షన్ తోటి. సో కాబట్టి హ్యాపీగా చూస్తారనే చోట ఉండండి. అదృష్టం ఏంటంటే వీళ్ళ కేసులో మనం వినే రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో అత్త కోడళ్ళు ఈ కుటుంబం ఒక టీం లాగా ఉండి, అత్త మామని అమ్మా నాన్న అంటున్న కోడలు, ఆ అమ్మాయి మా కూతురు లాంటిది అంటున్న అత్త మామ చాలా క్యూట్గా ఉంది. ఒక మంచి కుటుంబానికి ఏమైనా దిష్టి తగిలిందా అన్నట్టుగా ఈ పిల్లోడు చేసిన తెంగర పని ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళకి సినిమా కనిపించింది. ఎంత అంటే నర్రకం అనమాట. మిమ్మల్ని చూసి మీ ఏరియా వాళ్ళంతా కుళ్ళుకోవాల్సింది పోయి హ్యాపీగా నవ్వుకునే సీన్ తీసుకొచ్చావు నాన్న నీ బిహేవియర్ వల్ల. ఇక్కడ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ట్రీట్మెంట్కి వెళ్ళండి. మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తాం. 12ంటికి ఇంటికి వెళ్తావు కదా, 12ంటి దాకా ఇక్కడ ఉందో కానీ ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడే మేము మిడ్ నైట్ షో చేస్తున్నట్లు లెక్క. ఇది ఒక రకంగా మీకోసం మేము ఇంత టైం స్పెండ్ చేస్తుంటే మా కోసం మీరు మారరా? అర్థమవుతుందా? మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు నుంచి నువ్వు తాగుతున్నా అర్ధరాత్రి లేటుగా వచ్చిన మేము రోజు ఫోన్ చేస్తాం మీ ఆవిడకి, మీ అమ్మగారికి కానీ. 8 అయింది మీ ఆయన వచ్చాడా లేదా, అమ్మ మీ అబ్బాయి వచ్చాడా లేదా, వచ్చాడు మేడం కొడుతున్నాడు అంటే చాలు. కొట్టడం కాదు, స్టార్ట్ అయ్యింది అనగానే మా టీం అంతా వచ్చేస్తాం. నేను తెలుసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇమ్మీడియట్ మీ ఏరియాలో పోలీసులకు ఫోన్ చేశారంటే వచ్చి నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. అలాంటి పని చేయనివ్వకుండా వీళ్ళే ఆపుతున్నారు. నాన్న ఈసారి మీ హస్బెండ్కి చెప్పే గారం బుద్ధులన్నీ అయిపోయినాయి. వీళ్ళని అనాథాశ్రమాల్లో వాటిలో వేయడం కాదు తల్లి, ఆ పిల్లని తీసుకెళ్ళి వేయాల్సిన చోట వేయండి. వేయడం కుదరకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఏం చేస్తాం లోపల. స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అయ్యిందంటే మేబీ, ఎందుకంటే యాక్చువల్గా డెలివరీ అయినాక నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా అవ్వాలి. ఆయన షాక్ అవ్వడం వీడు, కొత్తగా ఉంది, ఏదో కొత్త జాబ్కి వెళ్ళడం, కొత్త ఇది వెళ్ళడం. సారీ చెప్పు, మీ ఆవిడకి సారీ చెప్పు. సారీ. ట్రీట్మెంట్కి వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను మేడం ట్రీట్మెంట్కి. మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు. వద్దులేండి మేడం, మా కుటుంబాన్ని కాపాడినారు మేడం. అవనివ్వండి, అబ్బాయి తెలియాలి కదా. పూర్తి స్థాయిలో బుద్ధి రానివ్వండి. మీరు సగమే నిలబెట్టారు మేడం, చాలా సంతోషం మేడం. మారుస్తూ ఉండమ్మా. ట్రీట్మెంట్ అయితే మాకు కూడా కాస్త నమ్మకం కలిగిద్ది. సరే కూర్చోనాన్న చెప్తా. అయ్యో ఇక్కడ ఏదో చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోలా బయటకు వెళ్ళిన తర్వాత మా టీం మేము ఫాలోఅప్ లో ఉంటాము. మీరు రేపు సార్ దగ్గరికి వెళ్ళండి కౌన్సిలింగ్కి, లేదా ప్రాపర్ హాస్పిటల్ చెప్తారు. మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, ఆ సరౌండింగ్స్లో మీరు ఉండడం కుదరదు కాబట్టి అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళండి అమ్మా. ఇన్ కేస్ ఆయన వెళ్ళను అంటే నాకు ఇన్ఫామ్ చేయండి. మేము చేయాల్సిన పని మా టీం మేము చేస్తాం. సరే మేడం. అర్థమవుతుందా? జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. వెళ్ళండి. జాగ్రత్త. మంచి ఫ్యామిలీ, హ్యాపీగా ఉండండి అందరు కలిసి. ట్రీట్మెంట్ కి మాత్రం కొంచెం బుజ్జగించో ఏదో ఒకటి చెప్పి తీసుకొని రండి. వీళ్ళు అమ్మ నాన్న తీసుకుని వెళ్ళు, అమ్మ నాన్న చేయి పట్టుకుని దగ్గరుండి తీసుకెళ్ళి హ్యాపీగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మ. నమస్కారం. నిజంగానే వాళ్ళు ఆ కుటుంబం మొత్తం కూడా ఈ వేదిక నమ్ముకొని వచ్చారు. అత్త మామ కొడుకు కోడలు. సో చక్కగా వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాను, ఎలాగైనా సెట్ చేసి ఇస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. అండ్ అలాగే మేడం, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ అలాగే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్ గా చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.